సేమ్ ఇవాళ పాపం వీళ్ళది ఇదే. ఎందుకంటే వాళ్ళకు మద్దతు తెలిపినటువంటి పత్రికే వాళ్ళకు వ్యతిరేకంగా రేవంత్ ఒంటరి పోరు చేస్తున్నాడట. రేవంత్ మనసులో మాట బయట పెట్టుకున్నారు, ఆవేదన బయట పెట్టారు. రేవంత్ సంతోషంగా లేరు, కాళ్ళు చేతులు కట్టేసి ఇదమన్నట్టుగా తన పరిస్థితి ఉందని ఆయన కొంతమంది దగ్గర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నడపడమే కాదు, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రేవంత్ ఇందుకోసం ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రస్తుతానికి ఒంటరి పోరు చేస్తున్నారు. పార్టీ నాయకులు తనకు అండగా నిలబడడం లేదని మనసులోని ఆవేదన పరోక్షంగా బయటపెట్టారు. మంచి మాటను మైక్లో చెప్పాలి, చెడును చెవులో చెప్పాలని గుర్తు చేయడం ద్వారా కాంగ్రెస్లో ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పారు. సీఎం తాను అనుకున్నట్టుగా పనిచేయలేకపోతున్నారన్న అసంతృప్తి తనకు ఉందని కూడా చెప్పారు. వాటి గురించి మాట్లాడకుండా లోపాలను ఎత్తి చూపుతున్నారని ప్రభుత్వం ఎన్నో చేసినా కూడా. అంటే ఏం జరుగుతున్నది? గాంధీ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏకరువు పెట్టారు. అవన్నీ వింటున్నప్పుడు నిజంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఆశ్చర్యం వేసింది. అయినా అనుభవం లేనందున ముఖ్యమంత్రిగా విఫలమవుతున్నారన్న ప్రచారమే పెరిగింది. ఈ ప్రచారమే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి కీడు చేస్తున్నది. ఇదొక అంశం పక్కన పెడితే, ఇది అంటే రేవంత్ రెడ్డి ఒంటరిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లేదు, జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ నుంచి కూడా వాళ్ళకు మద్దతు లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఒంటరిగా ఉన్నాడా? పాత కార్యకర్తల, పాత నాయకుల, కొత్త కార్యకర్తల, కొత్త నాయకుల పార్టీ మీద ఆయనకు పట్టు పెరగలేదా? ప్రభుత్వం మీద పట్టు పెరగలేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలాగా ఎక్కడ కనబడతలేదు. మళ్ళా స్టిల్ గతంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లాగానే కనబడుతుంది అనేటువంటిదే ఇప్పుడు చర్చ. ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియదు. ఇక ఇంకొక అంశం ఏంటంటే, మీనాక్షి నటరాజన్, నేను ప్రలోభాలకు లొంగను, నేను నా బ్యాగులు మొయ్యొద్దు, నన్ను ఎవరు ముట్టుకోవద్దు, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నాకు విమానాలు పంపాల్సినటువంటి అవసరం లేదు, నేను రైళ్లలో వస్తా, రైళ్లలో పోతా అంటే ఇంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇన్ఛార్జీలు వస్తే వాళ్ళ బ్యాగులు మోసి నాయకులంతా కూడా పదవులు తెచ్చుకున్నారని ఇండైరెక్ట్గా చెప్పడమే కదా. ఇవాళ మీరు చెప్పింది, మీరు ఇండైరెక్ట్గా ఇన్నాళ్ళ పాటు వచ్చినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు వస్తారో వాళ్ళ తప్పన్నట్టే కదా. సరే, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఈమె స్టైల్లో ఏముంది కాబట్టి ఈమెను తప్పు పట్టడం ఎందుకు అంటే, నా బ్యాగులు మోయొద్దు అంటే గతంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా బ్యాగులు మోసి పదవులు తెచ్చుకున్నారని ఇండైరెక్ట్గా మీనాక్షి నటరాజన్గా చెప్పారా? తాను సింపుల్గా ఉన్నారని చెప్పారా? నాకు సింపుల్గా ఉన్నానని చెప్పొచ్చు, కానీ చెప్పినవి బయటికి చెప్పడం ఎందుకు? తను సింపుల్గా వచ్చిర్రు, సింపుల్గా వేయరని చెప్పొచ్చు. పోనీ కాచిగూడ స్టేషన్ నుంచి గాంధీ భవన్ దాకా కూడా ఆటోలో రావచ్చు. అక్కడ కూడా పిసిసి అధ్యక్షుడు కూడా అక్కర్లేదు, నేను వస్తా పోతా నా పని అని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా పోవడం ఎందుకు? అక్కడ కూడా రావడం ఎందుకు? ఈ విషయాలన్నీ మీడియాలో చెప్పడం ఎందుకు? చెప్పకనే చెప్పినట్టు అయిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఇన్ఛార్జీలని బాగా మేపి, బాగా వాళ్ళ బ్యాగులు మోసి, వాళ్ళని మంచిగా చూసుకొని ఏ రకంగానైనా సరే తద్వారా తమకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ప్రోటోకాల్ ఉంటుంది ఏ పార్టీకైనా, ఎవరికైనా. రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాకు పోతే జిల్లా అధ్యక్షుడు, అక్కడ ఉండేటువంటి ముఖ్య నాయకులు ప్రోటోకాల్ ప్రకారం పోవాలి. జాతీయ పార్టీ అయితే జాతీయ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిందంటే రాష్ట్ర అధ్యక్షుడు, మిగిలిన ముఖ్య నాయకులు లేకపోతే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ పోవాలి, రావాలి. పార్టీలైనా ప్రభుత్వాలైనా అవన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆ ప్రోటోకాల్స్కి సంబంధం లేకుండా ఉంటాయి. ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి నూతన ఇన్ఛార్జ్ ప్రయత్నించాలి. ఇది విషయం.